ఇది గ్లోబల్ మయోపియా క్రైసిస్. అదేనండి, మన హ్రస్వదృష్టి సమస్య గురించి మీకు ఖచ్చితంగా తెలియాల్సిన విషయాల క్విక్ సమ్మరీ. 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగం మంది ఈ మయోపియా బారిన పడే ప్రమాదం ఉందన్న ఆందోళన కలిగించే వాస్తవాన్ని వివరిస్తూ, అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది, దీనికున్న పరిష్కారాలు ఏమిటో ఇది మనకు స్పష్టంగా చెబుతుంది. మొదటగా మయోపియా అంటే ఏంటో చూద్దాం. ఇందులో మనకి దగ్గరి వస్తువులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి, కానీ దూరంగా ఉన్నవి మాత్రం భలే మసకగా బ్లర్ అయిపోతాయి. ఇది సాధారణంగా బాల్యం లేదా కౌమార దశలో మొదలై వయోజన దశ వచ్చే వరకు అలా పెరుగుతూనే ఉంటుంది. దీన్ని ఒక కెమెరా లెన్స్ దూరంగా ఉన్న దృశ్యాలపై ఫోకస్ చెయ్యలేక ఎలా మసకబారుతుందో అచ్చం దాంతో పోల్చవచ్చు కదా. రెండవదిగా, అసలు మన కంటి నిర్మాణంలో ఏం జరుగుతుందో తెలుసా? సాధారణంగా కాంతి కంటి వెనుక ఉండే రెటీనా మీద పడాలి. కాని మయోపియా ఉన్నవారిలో కనుగుడ్డు కొంచెం సాగి పొడవుగా మారుతుంది. ఆ కనుగుడ్డు ఎంత పొడవుగా ఉంటే సమస్య అంత తీవ్రంగా ఉంటుందన్నమాట. అందుకే కాంతి ఆ రెటీనాకు ముందే కేంద్రీకృతమవుతుంది. ఇది కేవలం జన్యుపరంగా వచ్చేది మాత్రమే కాదండోయ్, పర్యావరణ కారణాల వల్ల కూడా వస్తుందని నిపుణులంటున్నారు. అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం అక్షరాలా మన కంటి ఆకారాన్ని లోపల్నుండి మార్చేస్తోందా అని భలే ఆశ్చర్యం వేస్తోంది కదూ. చివరగా దీని లక్షణాలు మరియు చికిత్స గురించి మాట్లాడుకుందాం. కళ్ళు చికిలించి చూడటం, విపరీతమైన కంటి ఒత్తిడి లేదా తరచుగా వచ్చే తలనొప్పి, ఇవే దీని ప్రధాన లక్షణాలు. మరి పరిష్కారం? పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ముందుగా దృష్టిలోపాన్ని సరిచేసే నెగిటివ్ పవరున్న కళ్లద్దాలు లేదా కాంటాక్ట్ లెన్సులు వాడవచ్చు. ఇక వయోజనులకైతే ఒక శాశ్వత పరిష్కారంగా రిఫ్రాక్టివ్ సర్జరీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ను సంప్రదించి సరైన కళ్లద్దాలు లేదా చికిత్స తీసుకోవడం ద్వారా పెరుగుతున్న ఈ గ్లోబల్ మయోపియా క్రైసిస్ నుండి మన కళ్లను సేఫ్గా కాపాడుకోవచ్చు.